అందరికీ నమస్కారం మిత్రులారా. సమాజంలో చాలామంది ఈ కరప్షన్ అంటే లంచం విషయంలో దాన్ని అంటే ఎవరో కొంతమంది వ్యక్తులు చేస్తున్నారు. దాన్ని ఆ వ్యక్తుల్ని తొలగించడం ద్వారా ఆ కరప్షన్ అనేది అరికట్టేయచ్చు. ఇలాగా భావిస్తూ ఉంటారు. ఇంకా ఆ స్టోరీతో వచ్చిన ఏవైతే సినిమాలు కానీ అవన్నీ కూడా సూపర్ డూపర్ హిట్ అవుతూ ఉంటాయి. అదేవిధంగా ఎవరైనా రాజకీయ నాయకులు కానీ లేదా ఉద్యమాలు కానీ కరప్షన్ ఓరియంటెడ్గా వచ్చిన ఉద్యమాలు కానీ అవి కూడా చాలా సూపర్ డూపర్ హిట్ అవుతూ ఉంటాయి అన్నమాట. అవి చాలా సక్సెస్ఫుల్ అవుతూ ఉంటాయి. వాళ్ళు అటువంటి ఉద్యమాల్లో వచ్చే నాయకుల్ని సీఎంలు ఇంక ఇతర గవర్నర్లని ఇంకా పెద్ద పెద్ద పదవుల్లో కూడా వెళ్ళిపోతూ ఉంటారు. ఇంకా ఏంటంటే అసలు ఈ కరప్షన్ అనేది ఏంటి, దాన్ని కారణం ఏంటి, దాన్ని అరికట్టాలంటే మనం ఏం చేయాలన్న విషయం మీద ఈరోజు నేను మీకు వివరిస్తాను. ఇక అసలు కరప్షన్ ఎక్కడి నుంచి మొదలవుతుందంటే ఫస్ట్ ఏంటంటే కరప్షన్కి ఫస్ట్ స్టార్టింగ్ ప్రజల నుంచి మొదలవుతుంది. అంటే ప్రజలు అన్నవాళ్ళు తమ అవసరాల కోసం ఎక్కడైనా ఆఫీసర్స్ని కానీ లేదనుకుంటే ఏదైనా కలిసినప్పుడు పొలిటీషియన్స్ ఏదైనా కలిసినప్పుడు అంటే వాళ్ళు అది సమయం లేకనో లేదనుకుంటే ఆ పని చేసుకోలేక సొంతంగా పని చేసుకోలేక లేదనుకుంటే వాళ్ళకి ఏదో కలిగే లబ్ధి అనేది ఎక్కువ కలిగే లబ్ధి ఎక్కువ ఉండి వాళ్ళకు ఈ ఖర్చు అనేది ఏదో చిన్న మొత్తం వాళ్ళ లంచం అడిగినప్పుడు వాళ్ళు ఏదైతే కలిగే లబ్ధిని దృష్టిలో పెట్టుకుని వాళ్ళ లంచం ఇవ్వటం అనేది జరుగుతూ ఉంటుంది అన్నమాట. ఇంకా ఏవైతే ఇక్కడ ఎక్కడి నుంచి ప్రజల నుంచి ఏదైతే లంచాలు కలెక్ట్ చేస్తారో ఈ ఆఫీసర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏం చేస్తారంటే ఆ లంచాల నుంచి ఈ ఆఫీసులు మెయింటైన్ చేయడం కోసం అదంటే తర్వాత ఈ తోటి స్టాఫ్కి వాటిని పంచడం, తర్వాత పై ఆఫీసర్స్ వాటిని తీసుకెళ్తాం. తర్వాత ఏంటంటే ఈ ప్రతినిధులు అంటే డెమోక్రాట్స్ ఎవరైతే ఉంటారో ఆ డెమోక్రాట్స్కి వాళ్ళు షేర్ చేయడం జరుగుతూ ఉంటుంది. ఇది పై స్థాయికి హైరార్కీ ప్రకారం అంటే గ్రౌండ్ లెవెల్ నుంచి పంచాయతీ లెవెల్ నుంచి పైకి వెళ్ళే కొద్ది కూడా ఏంటంటే ఈ కరప్షన్ మొత్తం అనేది పెరుగుతూ ఉంటుంది. తర్వాత ప్రజలు ఇచ్చుకోవాల్సింది, తర్వాత వాళ్ళ ఆఫీసర్స్ పైకి పంచాల్సింది ఇవన్నీ కూడా ఎక్కువ అవుతూ ఉంటుంది అన్నమాట. మామూలుగా అయితే కొన్ని డిపార్ట్మెంట్స్ కానీ కొంతమంది ఆఫీసర్స్కి ఏంటంటే వాళ్ళకి టార్గెట్స్ కూడా ఉంటాయి అన్నమాట ఈ ప్రజాప్రతినిధుల నుంచి. అంటే వాళ్ళు ఈ నెలకు కానీ సంవత్సరానికి కానీ ఇంత మొత్తం ఇవ్వాలి అని కూడా ఈ ప్రజాప్రతినిధుల నుంచి ఈ డెమోక్రాట్స్ నుంచి వాళ్ళకి ఈ బ్యూరోక్రాట్స్కి ఇది ఉంటుంది అన్నమాట. మామూలుగా టార్గెట్స్ కూడా ఉంటాయి అన్నమాట. ఆ తర్వాత ఏంటంటే వీళ్ళు ఈ రకంగా ఏదైతే డబ్బులు కలెక్ట్ అవుతాయో ఆ ప్రజాప్రతినిధులు ఏం చేస్తారంటే వాళ్ళు సొంతంగా వాడుకోవటం మామూలుగా వాళ్ళ ఖర్చుల కోసమని, తర్వాత ఏంటంటే వాళ్ళ అవసరాలు తర్వాత అవన్నీ ఉపయోగించుకుని నెక్స్ట్ ఏం చేస్తారంటే వాటిని మళ్ళీ ఈ ప్రజల్ని అపియర్స్ చేయడం కోసం ఉపయోగిస్తూ ఉంటారు. అంటే వాళ్ళ చుట్టూ ఎవరైతే ప్రజలు ఉంటారో వాళ్ళకి ఉదారంగా ఏదైతే కొన్ని గిఫ్ట్లు ఇవ్వటం అని, లేదనుకుంటే వాళ్ళకి భోజనాల ఏర్పాట్లు, లేదనుకుంటే ఈ సంఘాలకు కానీ ఈ ప్రార్థనా మందిరాలకు కానీ వాటికి ఏంటంటే డబ్బులు ఇవ్వటం, లేదంటే ప్రజలు ఏదన్నా అవసరాలు వచ్చినప్పుడు వాళ్ళకి ఉదాహరణ డబ్బులు ఇవ్వటం. ఈ విధంగా ఏంటంటే వాళ్ళు ఎక్కువ పెద్ద అంటే వాళ్ళు ఒక అంటే రాబిన్ హుడ్ లాగా వాళ్ళు ఒక మామూలుగా పేరు చలామణి అవుతూ ఉంటారు అన్నమాట. వాళ్ళు ఒక పర్సోనా అనేది పొంది వాళ్ళు ఏంటంటే ఒక గొప్ప వ్యక్తిగా వాళ్ళు చలామణి అవుతారు, పేరు తీసుకుంటారు అన్నమాట. ఇంకా అక్కడి నుంచి ఆ రకంగా ఈ సర్కిల్ మొదలవుతుంది. అంటే ఏంటంటే మరి అక్కడ ప్రజలు తర్వాత ఏంటంటే ఎన్నికల్లో ఖర్చు పెడతామని ఇలా జరుగుతూ ఉంటుంది. అంటే ఏంటంటే ప్రతి ఎంత సర్కిల్లో ఒకళ్ళు తీసుకుంటూ ఉంటారు, ఇస్తూ ఉంటారు అన్నమాట. అంటే ఎవరో కూడా ఆఫీసర్ అన్నా సరే ఆఫీసర్ అన్న వాళ్ళు కానీ వాళ్ళు తీసుకుంటూ ఇవ్వటం, ప్రజలు ఏంటంటే మళ్ళీ ఈ ప్రజాప్రతినిధులు తీసుకోవటం మళ్ళీ ఇవ్వటం, ప్రజాప్రతినిధులు కూడా ఏంటంటే ఈ ఆఫీస్ నుంచి తీసుకోవటం ఇవ్వటం, ఇలా మొత్తం సర్కిల్లో అందరూ కూడా ఈ కరప్షన్లో భాగస్వాములు అయి ఉంటారు. ఇంకా ఎవరైనా సరే కొంతమంది ఈ కరప్షన్ మేము చేయలేము, లేదంటే మేము మా చేత కాదు ఏదంటే వాళ్ళు ఒక నార్మల్ పీపుల్గా ఉండిపోతారు. ఇప్పుడు ఎవరైతే ప్రజల్ని మామూలుగా అపేస్ చేయలేరు, వాళ్ళు ప్లీజ్ చేయలేరు, వాళ్ళు నాయకులకి ఎదగలేరు, వాళ్ళు ఎటువంటి పదవుల్లోకి రాలేరు. అలాగే ఆఫీసర్స్ అయినా అంతే, ఈ ప్రజలు కూడా అంతే. అంటే మామూలుగా ఎక్కువ ఇవ్వగలిగిన వాళ్ళు తొందరగా పనులు చేయించుకుని ముందుకు వెళ్ళగలుగుతారు.
తక్కువ ఇవ్వగలిగిన వాళ్ళు అలాగే మిగిలిపోతూ ఉంటారన్నమాట. అందువల్ల ఇక్కడేంటంటే ఇందులో ఏముండదు మామూలుగా అందరూ అంటే ఇన్వాల్వ్‌మెంట్‌తో జరిగేదే ఈ కరప్షన్ మాట. అందువల్ల ఎవరో 10 మంది వ్యక్తులో, 20 మంది వ్యక్తుల్లో మనం ఏదో టార్గెట్ చేసి లేదంటే వాళ్ళని ఎలిమినేట్ చేసినంత మాత్రాన సొసైటీ అనేది మారదు. ఇంకేంటంటే దీన్ని కరప్షన్ అరికట్టుకోవాలనుకుంటే ఈ టెక్నాలజీని ఇంప్రూవ్ చేసుకోవటం, తర్వాత సర్వీసెస్ పెంచుకోవటం, తర్వాత డైరెక్ట్ చేయటం. అంటే ఏంటంటే ఒక పలానా ఏదైనా ఉందంటే అవసరం ఉందంటే దాన్ని డైరెక్ట్ చేయటం ద్వారా అంటే మధ్యలో ఏదైతే ఈ ఆఫీసర్స్ కానీ లేదనుకుంటే ఎంప్లాయీస్ ఉన్నారో వాళ్ళని వాళ్ళ అవసరం లేకుండా డైరెక్ట్ చేయడం ద్వారా ఆన్‌లైన్ అని ఇలాగ కంప్యూటరైజ్ చేయడం ఇటు చేయడం ద్వారా వీటిని అరికట్టొచ్చు. కరప్షన్ అనేది అరికట్టొచ్చు. తర్వాత ఏంటంటే ఈ టెక్నాలజీ డెవలప్‌మెంట్ అంటే ఎక్కడైతే ప్రజల అవసరాలు ఉన్నారో వాళ్ళకి ఈ కొత్త సర్వీసెస్ లేదంటే ప్రొడక్ట్స్ తీసుకురావడం ద్వారా వాళ్ళ అవసరాలు తీర్చొచ్చు. ఈ విధంగా ప్రజలు కూడా ఏంటంటే వాళ్ళు ఆ విధంగా పనిచేసినట్టయితే ఈ టెక్నాలజీ విషయంలో కానీ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ పనిచేసినట్టయితే అక్కడ కూడా ఏదో కొత్త సర్వీసులు ఉత్పత్తులు తయారయ్యి వాళ్ళు కూడా ఏంటంటే ఈ ఆఫీసర్స్‌తో వాటితో వాళ్ళకి ఈ ఏదైతే డిపెండెన్సీ ఉంటుందో అది తగ్గి తర్వాత వాళ్ళు కూడా సక్సెస్‌ఫుల్‌గా ఎదగటానికి అన్ని అవకాశం ఉంటుంది. అంటే ఏంటంటే ఇది అందరూ కలిస్తేనే కరప్షన్ అనేది జరుగుతుంది. అందరూ కోరుకుంటే కరప్షన్ అనేది జరగదు. ఇప్పుడు తీసుకున్నట్టయితే దేశంలో తీసుకున్నట్టయితే ఇప్పుడు కేరళ లాంటి ప్రోగ్రెసివ్ స్టేట్‌లో చాలా తక్కువ కరప్షన్ అనేది ఉంటుందన్నమాట. 10% ఉంటుంది. అదే తర్వాత గోవా ఉంది 20%. తర్వాత ఢిల్లీలో 40% ఉంది. ఇంకా మన ఆంధ్రప్రదేశ్‌కి వచ్చేసరికి 50% ఉంది. తెలంగాణ 67 తర్వాత ఈ కర్ణాటక 63 తర్వాత ఈ తమిళనాడు 62 తర్వాత ఈ ఛత్తీస్‌గఢ్, మహారాష్ట్ర 50 మధ్యప్రదేశ్ 50 ఉంది. ఒడిస్సా 40 తర్వాత ఈ ఉత్తరప్రదేశ్, బీహారు, జార్ఖండ్ తర్వాత రాజస్థాను వీటన్నిటిలో ఏంటంటే అబోవ్ 70% అనేది కరప్షన్ అనేది ఉందన్నమాట. అంటే ఇక్కడ ఏమవుతుందంటే ఈ అన్ఎడ్యుకేషను తర్వాత ఇల్లిటరసీ తర్వాత ఏంటంటే ఈ మూఢత్వాలు లేదనుకుంటే ఈ ఏదైతే అంటే మామూలుగా బ్యాక్వర్డ్‌నెస్ ఎక్కడ ఉందో అక్కడ కరప్షన్ ఎక్కువ ఉంటుంది. తర్వాత ప్రోగ్రెసివ్ స్టేట్‌లో కరప్షన్ ఎందుకు ఉంటుందంటే వాళ్ళు అక్కడ గ్రీడీనెస్ వల్ల ఉంటుంది. అంటే ఒక ఫ్యాక్టర్ అని కాకుండా రకరకాల ఫ్యాక్టర్స్ అనేవి ఈ కరప్షన్‌కి అనేది చేస్తాయి. ఇప్పుడు తమిళనాడు లాంటి రాష్ట్రంలో మోర్ దెన్ 60% కరప్షన్ ఉందంటే కర్ణాటక లాంటి రాష్ట్రంలో దానికి కారణం ఏంటంటే గ్రీడీనెస్. అంటే ఈ ఒక బ్యాక్వర్డ్నెస్‌కే అని కాకుండా రకరకాల ఫ్యాక్టర్స్ అనేవి దీనికి దోహదం చేస్తున్నాయన్నమాట. అందువల్ల కరప్షన్ అనేది పోగొట్టుకోవాలంటే మామూలుగా ప్రజలు అన్నవాళ్ళు వాళ్ళు తలుచుకుంటే కరప్షన్ అనేది ఉండదు. ఇంకా కరప్షన్ ఒక్కళ్ళ చేతుల్లో ఉండటం కాకుండా వాళ్ళు తలుచుకుంటే ఏమి ఈజీగా ఎలిమినేట్ చేయొచ్చు. ఏదైనా ప్రజలు ఏంటంటే వాళ్ళు ముందుకే ఒక అత్యాశ ఎవరికైనా ఒక రోజులో జరిగే పనిని 4-5 రోజుల్లో జరిగే పని ఒక రోజులోనే చేసుకోవాలని లేదనుకుంటే ఇంకా తొందరగా ఇరిగిపోవాలని ఇలాంటి కోరికలు ఇలా లేదనుకుంటే సుఖాలు కోరుకోవటం, ఎక్స్ట్రా సుఖాలు కోరుకోవటం ఇలాంటివన్నీ కారణం అవుతాయి. ఇంకా కరప్షన్ అనేది ఏంటంటే వ్యక్తులు మనీ పరంగా లాస్ అయ్యేది కాకుండా వ్యవస్థ హోల్గా అంటే ఉత్పత్తి సర్వీసులు అనేవి తయారవ్వకపోవటం ఆ విధంగా అది ఒక బ్యాక్వర్డ్నెస్‌కి అనేది లీడ్ చేస్తూ ఉంటుందన్నమాట. సో ఏంటంటే ఈ కరప్షన్ ఏదో దాన్ని ఎక్కడో ఉంది ఎవరో చేస్తున్నారని కాకుండా అందరూ భాగస్వాములనే విషయాన్ని సమాజం అనేది గుర్తుపెట్టుకోవాలి. ఇంకా రేపు మరొక అంశంతో మళ్ళీ కలుసుకుందాం. ధన్యవాదాలు.